చదువుకుంటూ వెళ్తే ఆ జిల్లా ఈ జిల్లా కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. ఆశ్చర్యకరం ఏంటంటే వైసీపీకి గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 స్థానాలు ఉన్నాయి. ఆ 23 అయినా వస్తాయా లేదా అన్నట్టుగా ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మ్యాజిక్ ఫిగర్ దాటింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాల కంటే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి టీడీపీ కూడా ఊహించనన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూడా ఊహించారు. వాళ్ళు ఏమో అనుకున్నారంటే గవర్నమెంట్ను ఫామ్ చేస్తాం, ఒక 5-10 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి అనుకున్నారు. కానీ ఇవాళ 137 స్థానాల్లో కూటమి లీడ్లో ఉంది. మీరు చెప్తున్నారు, ఇందాక పేర్లు చెప్తున్నారు కాన్స్టిట్యున్సీలు. ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో టీడీపీ కూటమి లీడ్లో ఉంది. జనసేన పోటీ చేసిన ప్రతి చోట లీడ్లో ఉంది. బీజేపీ పోటీ చేసిన ప్రతి చోట లీడ్లో ఉంది. సో సంబరాలు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద, బిగ్ టీవీ స్క్రీన్ మీద టపాసులు కాలుస్తూ ఉన్నారు. వైసీపీ కేవలం 22 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ఆ లీడ్ కంటిన్యూ అవుతుందో మళ్ళీ తగ్గుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. 137 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసి రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి ముందుకు దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కావచ్చు, అన్ని జిల్లాల్లో ఉన్న పార్టీ ఆఫీసుల్లో ఒక నిరుత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. మీరు చెప్పిన బొత్స సత్యనారాయణ లాంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఎంతో మంది పార్టీ ముఖ్యమైన నేతలంతా కూడా ఓటమి దిశగా వెళ్ళిపోతున్నారు. నాగరాజు రైట్, మనం ఓవరాల్గా చూస్తున్నాం. అశోక్ చెప్పినట్టుగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం కూటమి సభ్యుల్లో విపరీతమైనటువంటి సంబర కనిపిస్తోంది. ఆనందోత్సాహాల మధ్యన సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2019 ఎన్నికలతో ఇప్పుడు పోల్చి చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2019లో ఎక్కడైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందో అక్కడ ఈసారి సీన్ రిపీట్ అయింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరూ కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో 9కి 9 నియోజకవర్గాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో అప్పట్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు ఆ జిల్లాల్లో బోని కూడా కొట్టనటువంటి పరిస్థితికి కనిపిస్తుంది. డీటెయిల్స్ అంటే ఓవరాల్గా చూస్తే అశోక్ చెప్పినట్టుగా, లేదా బిగ్ టీవీ సర్వే చెప్పినట్టుగా, లేదా ఊహించిన దానికన్నా ఎక్కువ వేవ్ అయితే కనిపిస్తుంది. సో ఈ వేవ్ ఇలాగే ఇంకొక గంట కొనసాగితే బహుశా ఇప్పుడు టైము 10:38 వస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే 11:30 అశోక్ 11:30 పావుతుకు 12 స్పష్టమైనటువంటి ట్రెండ్ విత్ ఒక లాజికల్ కంక్లూజన్తో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమంటారు? ఫ్యాన్ అయితే చాలా స్లోగా తిరుగుతోంది. సో వాళ్ళైతే చాలా హై స్పీడ్తో అలా తిరుగుతుంది అనుకున్నారు. చాలా నీరసంగా లో వోల్టేజ్తో తిరగాల వద్దా అన్నట్టుగా ఫ్యాన్ అయితే తిరుగుతోంది. ఆ పార్టీకి కోలేని దారుణ పరాభవం. బహుశా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎక్కడ 137, ఎక్కడ 22, అసలు ఒక దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. 151 సీట్లతో గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో రికార్డు సృష్టించి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఈసారి స్లోగా ఈ రకంగా తిరుగుతోంది. సో ఈ కాసేపు నాకు పూర్తిగా కట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా. కేవలం 20 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ఒకసారి లోక్సభకు ఒకసారి చూద్దాం అశోక్. తెలుగుదేశం పార్టీ కూటమి 20 స్థానాల్లో లీడ్లో కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. నెక్స్ట్ అక్కడ రాజమండ్రి సిటీకి సంబంధించి స్పెసిఫిక్గా గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేస్తున్నాం. మార్గాని భరత్ వర్సెస్ అక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ మధ్య జరుగుతుంటే అక్కడ కూడా టీడీపీ ముందంజ. మీరు అన్నిటిగా చెప్పుకుంటూ పోతే అన్నిటి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యం అని చెప్పాల్సి వస్తుందేమో. కానీ ఓవరాల్గా చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను, ఒకటి ఫ్యాన్ చాలా స్లో అయిపోయింది. కమలం వికసిస్తోంది. బీజేపీ సింబల్ కమలం ఇక్కడ వికసిస్తోంది. అట్లాగే గ్లాసు గలగల్లాడుతోంది. ఇక సైకిల్ అయితే విపరీతమైన స్పీడ్తో తొక్కకుండానే దూసుకుపోతుంది. 137 స్థానాల్లో ఇప్పటి వరకు లీడ్లో ఉంది. అది ఇంకా పెరిగే అవకాశం. అశోక్, ఇక్కడ మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. ఎన్నికల సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంట్లో ఉండే ఫ్యాన్ ఉంచాలి, సైకిల్ను బయటని పెట్టాలి, సింకులో గాజు గ్లాసుని పెట్టాలి, పువ్వునేమో బయట పడేయాలంటూ ఆయన స్థాయిలో ఒక కామెంట్ చేసిన పరిస్థితి. గ్లాసుని సింక్లో పడేయాలి, సైకిల్ని బయట పడేయాలి, సైకిల్ బయట ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ ఏమో సింక్ లో ఉండాలి, ఫ్యాన్ మాత్రం తిరగాలి అన్నారు. సో ఇప్పుడు ఫ్యాన్ ఏమో పూర్తిగా డల్ అయిపోయింది, పాపం డల్ అయిపోయి తిరగట్లేదు. సో సైకిల్ మాత్రం హై స్పీడ్తో మళ్ళీ తిప్పుతున్నాం మీకు. ఇదిగో ఈ రకమైన స్పీడ్తో దూసుకుపోతుంది. వద్దన్నా కూడా ఈ సైకిల్ అనేది విపరీతమైన స్పీడ్తో దూసుకుపోతుంది. తొక్కకుండానే గ్లాసు గలగల వినపడుతోంది, కమలం వికసిస్తోంది. సో 3 పార్టీల సింబల్స్ ఇక్కడే ఉన్నాయి.
సో ఇక్కడ మీకు ప్రాక్టికల్గా ఉండడానికి చూపిస్తూ ఉన్న ప్రాపర్టీ అన్నింటినీ కూడా కమలం వికసిస్తోంది, గ్లాసు గలగల కనిపిస్తోంది, సైకిల్ అయితే అదిగో చూడండి తొక్కకుండానే దానికదే తిరుగుతోంది చక్రం. సో ఈ రకంగా 137 కిలోమీటర్ల స్పీడ్తో సైకిలు, గ్లాసు, కమలం 3 దోసుకుపోతూ ఉంటే ఫ్యాన్ మాత్రం చాలా డల్గా తిరుగుతోంది. కదల్లే కేవలం 23 కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే ప్రస్తుతం ఫ్యాన్ అయితే తిరుగుతోంది నాగరాజు. రైట్, మనకి పిఠాపురం నుంచి కీలకమైనటువంటి అప్డేట్ వస్తుంది. షోకి ఒకసారి ప్రజెంట్ చేద్దాం. సో పిఠాపురం కేవలం 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశ